బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. ఫోర్త్ సిటీ అంటేనే కల్పిత నగరమని, అలాంటి కల్పిత నగరానికి మెట్రో తీసుకెళ్తామని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ కడతామని సీఎం రేవంత్ అంటున్నారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఫోర్త్ సిటీ అంటే కేవలం ఒక ఊహల్లో ఉన్న నగరం, అది కేవలము కల్పితమైన నగరం, అది ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం. అది అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది, చాలా వింతగా ఉన్నది. మరి ఇక్కడ ఫోర్త్ సిటీ, ఊహల్లో ఉన్న సిటీ ఏదో ఊహానగరం అనుకుంటాము. ముఖ్యమంత్రి గారి యొక్క ఫ్యాంటసీస్, ఆయన ఊహల్లో కలలలో బతుకుతున్నాడు. ఇంకా కూడా నాకు నగరం ఉన్నట్టు, నగరంకు అన్నీ చేసినట్టు. మరి అక్కడ భూములన్నీ కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫోర్త్ సిటీ పేరు ఇప్పటికే భూములన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున మరి అక్కడ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ఇన్నర్ ట్రేడింగ్ జరుగుతూ ఉన్నట్టు అక్కడ స్పష్టంగా అర్థం. 10 నెలల నుండి కూడా అనేక నిర్ణయాలు, మరి దాంట్లో వచ్చినటువంటి ఫలితాలు, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బాహాటంగా, మరి అనేక వేదికల ద్వారా అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ప్రజల యొక్క శ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారని చెప్పి కూడా స్పష్టంగా రుజువైన సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.